హలో ఫ్రెండ్స్, యాప్స్ అండ్ మోర్ ఛానల్కి స్వాగతం. మీరు కనుక అమెజాన్ పే అప్లికేషన్ యూస్ చేస్తుంటే మీరు రోజువారీగా చాలానే ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే మనం ఆ రోజు ఏమేమి స్పెండ్ చేసాం అనేది కానీ ఆ నెలలో కానీ ఎంత స్పెండ్ చేసాం అనేది చూసుకోవాలంటే కనుక సింపుల్గా అమెజాన్ పేలోని ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అమెజాన్ పే ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా షాపింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ హిస్టరీ చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ అమెజాన్ పే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన బ్యాలెన్స్, అమెజాన్ వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే యూపీఐ క్లిక్ చేసి మనం బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అది మీకు ఎలా చేయాలో తెలియదంటే కనుక దానికోసం ఒక వీడియో అయితే ఉంది. సో అది చూస్తే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ పేజ్ ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మనము డైరెక్ట్గా ఈ కిందకి వెళ్తే కనుక జస్ట్ ఈ కింద ఇక్కడే ఉంటుంది ఒక హారిజాంటల్ బార్లో హోమ్ అనేసి స్కాన్ ఎనీ క్యూఆర్, అలాగే మోర్, అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్స్. సో ఈ ట్రాన్సాక్షన్స్లో మనం చేసిన ఖర్చులు ఆ రోజుకి కానీ ఆ మంత్కి కానీ ఆ వారానికి కానీ అన్నీ ఇక్కడి నుంచి అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ అనేసి, అలాగే రీఫండ్స్, అలాగే క్యాష్ బ్యాక్స్, అలాగే ఫిల్టర్. సో ఇక్కడ ఆల్ అంటే కనుక మీరు చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. రీఫండ్స్ అంటే మనకి ఏమన్నా రీఫండ్స్ వచ్చుంటే కనుక అవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ప్రస్తుతం నాకు రీఫండ్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏమీ కనిపించట్లే, కానీ అక్కడ అది క్లిక్ చేస్తే రీఫండ్స్ కనిపిస్తాయి. అలాగే క్యాష్ బ్యాక్స్ అంటే కూడా మనకు వచ్చిన క్యాష్ బ్యాక్స్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ క్యాష్ బ్యాక్స్ అనేవి మన బ్యాలెన్స్లో కూడా మనకి కనిపిస్తుంది అనమాట అమౌంట్. సో మనం క్యాష్ బ్యాక్ చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు అక్కడ కనిపిస్తాయి. సో ప్రస్తుతం నేనేం క్యాష్ బ్యాక్ లేవు కాబట్టి నాకు కనిపించలేదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చాలానే లిస్ట్ కనిపిస్తుంది. ఇందులో మీరు స్పెసిఫిక్గా ఏదన్నా మీకు కావాలంటే కూడా మీరు ఈ ఫిల్టర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు పేమెంట్ మోడ్ ఫస్ట్ వచ్చింది, పేమెంట్ మోడ్, అలాగే స్టేటస్, కేటగిరీ, టైమ్ లైన్. సో ముందుగా పేమెంట్ మోడ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇందులో ఏంటంటే అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా అంటే మీరు వాలెట్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అంటే మీకు వచ్చినవి కానీ లేకపోతే మీరు చేసినవి కానీ ఇక్కడ కనిపిస్తాయి. సో అలాగే అమెజాన్ వౌచర్స్ ద్వారా కూడా మీరు ఏదన్నా వౌచర్స్ మీకు వచ్చాయి, వాటి నుంచి మీరు పేమెంట్స్ చేశారంటే కనుక అమెజాన్ వౌచర్స్లో మీకు కనిపిస్తుంది. అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తే కనుక అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ అంటే డైరెక్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మీరు ఇక్కడ యూపీఐ నుంచి చూడొచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్ అంటే మనం ఆన్లైన్ మన బ్యాంకింగ్ నుంచి చేసినా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తే కనుక అక్కడ అది కూడా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్స్ మనకు కనిపిస్తాయి. అలాగే అమెజాన్ పే లేటర్ ఉంటే కనుక దాని నుంచి కూడా మనం ఏమైనా పర్చేజెస్ చేసుకుని ఉంటే అవి పే లేటర్ అంటే తర్వాత మనం పేమెంట్ చేసుకోవచ్చు కదా ఈఎంఐస్ ద్వారా. సో అలాంటిది మీరు ఏమైనా చేసుంటే ఆ ట్రాన్సాక్షన్ ఇది సెలెక్ట్ చేసుకుని చూడొచ్చు. అలాగే క్యాష్ ద్వారా చేస్తే కనుక అది కూడా ఇక్కడ చూడొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ మీరు ఏమన్నా ఐటమ్స్ కొనుక్కుని క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మీద చేసుంటే కనుక అవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్యాష్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తేను. సో ఇప్పుడు నేను ముందుగా యూపీఐ సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా యూపీఐ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూపీఐ ద్వారా చేసిన పేమెంట్స్ కానీ మనకు వచ్చినవి కానీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో అన్నీ చూస్తే కనుక యూపీఐ అని కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనము యూపీఐ ద్వారా చేసినవి అయితే ఇలా చూడొచ్చు. అలా కాకుండా అమెజాన్ పే బ్యాలెన్స్ అంటే వాలెట్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చేసిన పేమెంట్స్ అనేవి అయితే ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఫిల్టర్స్ మీరు మళ్ళీ క్లియర్ ఆల్ చెప్పేసి మళ్ళీ కొత్త ఫిల్టర్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో స్టేటస్లో కూడా జనరల్గా మనకు అన్ని ఒకేసారి కనిపిస్తాయి. అలా కాకుండా మీకు ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ పెండింగ్ కానీ చూడాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేస్తే కనుక ఏమన్నా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయి ఉంటే అవి కనిపిస్తాయి. సో అలాగే కేటగిరీలో కూడా మీరు amazon.in నుంచి ఏమైనా పర్చేజెస్ చేసుకుంటే అవి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి చూడొచ్చు. అలాగే మిగిలిన పార్ట్నర్ మర్చెంట్స్ వాళ్ళ నుంచి ఏమైనా కొనుక్కుని ఉంటే పర్చేజెస్ ఇది సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే టైమ్ లైన్ అంటే కనుక
మంత్ వైజ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఫిబ్రవరి 24 సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఫిబ్రవరిలో అయిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడైతే కనిపిస్తాయి. సో చూసారు కదా, మనము ట్రాన్సాక్షన్స్ అనేది ఎలాగ అమెజాన్ పేలో మనం చూసుకోవచ్చు అనేది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.